సార్ లక్ష్మణ్ గారు, ఇప్పుడే అన్నారు ఇన్ని రకాల విద్యుత్తులు కొనుగోలు చేసి ఏం చేసుకుంటారని చెప్పేసి. అంటే నాకు నాకు అనిపిస్తోంది, ఒక పాలిస్ట్గా నేను చెప్పాలనుకుంటే కనుక, అంటే డిఫెండ్ చేసుకోవాలనుకుంటే కనుక, థర్మల్ పవర్ స్టేషన్స్ వలన చాలా పొల్యూషను. ప్రపంచవ్యాప్తంగా థర్మల్ పవర్ స్టేషన్స్ని ఆల్మోస్ట్ నిలుపుదల చేసేసారు. అటామిక్ ఎనర్జీ వాళ్ళకి బయట దేశాల్లో ఎక్కువ అవైలబిలిటీ ఉంది కాబట్టి దానికి పెద్ద కొరత కూడా లేకుండా పోయింది. అందువల్ల థర్మల్ పవర్ స్టేషన్స్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా ఇటువంటి ఇండియా కానీ లేదంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఎవరైతే థర్మల్ పవర్ మీద డిపెండ్ అయ్యారో వాళ్ళు సెకండ్ హ్యాండ్గా స్క్రాప్ కింద అమ్ముతున్నారని కూడా ఇప్పుడు కాదు, నేను 15 సంవత్సరాల క్రితం మనం అనేక కథనాలు చదివాము. మరి ఇప్పుడు ఏమన్నా ప్రజలకు ఉపయోగపడేటటువంటి పర్యావరణ రక్షణ కోసం మరి ఎక్కువ రేట్ అయినా కానీ, ప్రజల మీద భారం పడినా కానీ, మరి కోల్ ద్వారా థర్మల్ పవర్ కాకుండా ఈ రకంగా విండ్ పవర్ అని, సోలార్ పవర్ అని చెప్పేసి ఎక్కువ రేటు పెట్టి కొనడానికి ఏమన్నా మన శ్రేయస్సు దృష్ట్యాన్ని ప్రభుత్వం ముందుకెళ్తుంది మనకు తెలియదు. సార్ లక్ష్మణ్ గారు, ఈ సెకీ ఒప్పందంలో వీళ్ళు లెటర్ల మీద లెటర్లు రాయటం ద్వారా ఒత్తిడి పెంచుతున్నారని క్లియర్గా అర్థమవుతుంది. నువ్వు ఆ పక్కన ఇస్తారన్న టైం లైన్స్ అన్నీ కూడా, డెడ్ లైన్స్ అన్నీ కూడా మిస్ అయ్యి మళ్ళీ లెటర్లు రాసే నైతిక హక్కులకి అసలు ఎక్కడి నుంచి వస్తుంది? రెండు, కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఈ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ని నుంచి వెసులుబాటు కల్పిస్తారు అని గనక వాళ్ళు హామీ ఇస్తే మన ఇంధన శాఖ సెకీ ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి సిద్ధపడుతుంది. మరి వాళ్ళు ఎందు గురించి ఆ రకంగా, కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం కదా రెండు చోట్ల కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో, కనీసం ఆ రకంగా కూడా అదానికి ఎలాగో ఒప్పందాన్ని కంటిన్యూ చేయడానికి సిద్ధంగా ఉంది, కనీసం ఈ వెసులుబాటుని ఇప్పించాలన్న ఆలోచన కూడా ఎందుకు ముందు పట్టడం లేదు? రెండు డెడ్ లైన్స్ మిస్ అయిన తర్వాత కూడా, అంటే అన్ని వాళ్ళు మాత్రం అన్ని తప్పులు చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తరపున మన హక్కులు, ప్రజల తరపున మన హక్కులు మాత్రం కేంద్ర ప్రభుత్వం కానీ, సెకీ కానీ, అదానీ కానీ ఏమీ ప్రొటెక్ట్ చేసే ఆలోచన లేదంటారా? ఖచ్చితంగా కేంద్రం ఇందులో ఇన్వాల్వ్ కావాలి. ఇప్పుడు అదానీ సరిగా సప్లై చేయలేకపోవడం వలన సెకీ మనకు కూడా సప్లై చేయకుండా ఆలస్యం చేసింది. ఇప్పుడు క్లియర్గా బాబురావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అబద్ధము లేదు, ఎక్కువగా అనవసరంగా కూడా చెప్పలేదు. చాలా క్లియర్ పిక్చర్ ఇచ్చారు ఆయన. ఇందులో ఎందుకు అదాని మీద వీళ్ళందరికీ ఇంత ప్రేమ అంటే, ఇంకా మనకు తెలియంది ఏముంది? ఎన్నికలు వస్తే ఏం సహాయం చేస్తున్నాడో ఉద్దేశంలో అందరికీ తెలుసు. ఎవరికి సహాయం చేయడం లేదు ఆయన కూటమి ప్రభుత్వంలో. సో ఇప్పుడు ఏంటి, ఆయనతో సహాయం పొందాలి, ఆయనకు సహాయం చేయాలి, ఇదే కదా నడుస్తుంది వ్యవహారం అంతా. ఇది ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, ప్రజలకు విద్యుత్ భారం అయినా కూడా పర్వాలేదు, ఆ రేట్లు పెరిగినా పర్వాలేదు, ఇవన్నీ కూడా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసము ఆలోచన తప్ప ప్రజల వైపు ఆలోచించి చేసేటువంటి పనులైతే కాదు. ఇక్కడ వేరే రాష్ట్రాలు పక్కన పెట్టండి, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. అంటే బీజేపీకి అక్కడ బాధ్యత లేదా? తెలుగుదేశానికి ఒక్కదానికే బాధ్యత ఉందా? తెలుగుదేశం పార్టీ అలా చేస్తూ ఉంటే బీజేపీ ఏం చేస్తున్నట్టు? కేంద్రంతో మాట్లాడేటువంటి పరిస్థితి వాళ్ళకు లేదా? లేకపోతే కేంద్రం కేంద్ర మంత్రులు కూడా అక్కడ ఉన్నారు కదా, మంత్రి కూడా ఉన్నారు, కేంద్ర మంత్రి. ఇక్కడ ఎవరి డబ్బు పోతుంది రేపు? ఇప్పుడు చూడండి, అతను అంటే వాళ్ళు సప్లై చేయకుండా సెకీ ఎప్పుడైతే ఒప్పందాన్ని వైలేట్ చేశారో ఆ ఒప్పందం రద్దు చేసుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది. ముందు మేము రద్దు చేసుకుంటామే, నోటీస్ ఇవ్వండి. వాళ్ళేదో లేఖలు రాస్తున్నారు అని చెప్పి అంటుంటే, వాళ్ళు సప్లైలో ఫెయిల్ అయిపోయినప్పుడు ఒప్పందం రద్దు ఎందుకు చేసుకోకూడదు? ఇక్కడ కొనుగోళ్ళు ఇతర సంస్థలతో కూడా కొనాలి, వాళ్ళు సరిగా సప్లై చేయడం లేదు, ఇతర సంస్థలతో ఎందుకు ఎక్కువ రేట్లు పెట్టి కొంటున్నారు? ఇప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తప్పు చేశారు, ఆయన ఎక్కువ రేట్లు పెట్టి కొన్నారు, ఆయన అవినీతికి పాల్పడ్డాడని మనం ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి అనేది కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు కేంద్రాన్ని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు? ఆ ఇంటర్నల్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నల్ సప్లైకి సంబంధించిన ఛార్జ్, అదనపు ఛార్జెస్, అవి మినహాయింపు ఇవ్వచ్చు అనుకుంటే కేంద్రం.
ఇప్పుడు మనకు సప్లై చేసేదానికంటే ఆ ఛార్జీలు ఎక్కువైపోయే పరిస్థితి వచ్చింది కదా. వచ్చినప్పుడు భారం, ఆర్థిక భారం పడుతుంది కదా డిస్కంల మీద. అది ఇప్పుడే అన్ని నష్టాల్లో ఉన్నాయి డిస్కంలు, ఇంకా ఆర్థిక భారం పడుతుంది. మరి దాన్ని ఎలా తగ్గించాలి? వీలైన మేరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తగ్గించే ప్రయత్నం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు అంత నిర్లిప్తత? ఇప్పుడు ఆ సెకీ గురించి ఎందుకు వెనకంజ వేస్తున్నారు అంటే దాని వెనక అదాని ఉన్నారు. అదాని యొక్క సో విద్యుత్ సప్లై జరుగుతున్నది, సెకీ ఒప్పందం ఉంది వాళ్ళిద్దరి మధ్య. సో ఇవన్నీ కూడా ప్రజల్ని తప్పుదారి పట్టించి రేపొద్దున సైలెంట్ గా విద్యుత్ ధరలు మేము పెంచడం లేదు అంటూనే ఈ ఛార్జీలు ఆ ఛార్జీలు సర్ ఛార్జీలు అని చెప్పి యాడ్ చేసి ధరలు పెంచుతూ ఉన్నారు. పెంచకుండా ఎక్కడున్నారు? రకరకాల ఛార్జీలు కనపడతాయి ఇప్పుడు ఆ టారిఫ్ చూస్తే మనం. ఏదో ఒక రూపంలో ఇప్పుడు రేపు పొద్దున ఈ ఇంటర్ సప్లై ఛార్జెస్ కూడా ఇందులోనే కలిపి పెంచరని గ్యారెంటీ ఏమైనా ఉందా? పెంచుతారు, పెంచే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచించాలి. ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాందే కదా. నువ్వు ఎందుకు రేటు పెంచుతున్నావు అంటే దానికి సమాధానం చెప్పాలి కదా. ఈ కారణంగా పెంచుతున్నానని నువ్వు ఎలా ఒప్పించుతావు రేపు ప్రజల్ని? తప్పు చేసింది ఎవరు? చెక్కి. చెక్కి ఎందుకు సప్లై చేయకపోయింది? అదాని సంస్థలు సప్లై చేయలేదు. మరి అంటే ఒక ప్రైవేటు సంస్థ సప్లై చేయకపోతే ఈ సెకీ ఒప్పందం రద్దు చేసుకోవాలి కదా ఆటోమేటిక్గా. ఎందుకు చేయలేరు ఇంతకాలం? ఇవన్నీ కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఉంటుంది.